కూడా వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తోంది. ట్రంప్ వార్నింగ్ ఇచ్చిన తర్వాత కూడా హమాస్ బేఖాతరు చేస్తున్నాము అన్న అర్థం వచ్చేలాగా వారి స్వరాన్ని మార్చి కొద్దిగా టిల్ట్ చేసి మాట్లాడుతున్న విషయాలను కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి అర్థమవుతుంది ఏంటంటే ఏదో తీవ్రమైన పరిణామాల వైపే ప్రపంచము వెళ్ళబోతా ఉందని చాలా క్లారిటీగా అర్థమవుతుంది. ఏదేమైనప్పటికీ కూడా బైబిల్ చెప్పింది యుద్ధములను గురించి, యుద్ధ సమాచారముల గురించి మీరు అంచె దినములలో వింటారని యేసుక్రీస్తు ప్రభువారే మత్తయి సువార్త 24లో చెప్పడం జరిగింది. ఈ ఉక్రెయిన్ అలాగే రష్యా యుద్ధము మొదలైంది, 2 సంవత్సరాలు గడిచిపోతుంది. ఆ రోజు నుంచి నేటి వరకు కూడా యుద్ధ సమాచారము, న్యూస్ అబౌట్ వార్ అనేది లేని రోజు ఒక్కటి కూడా మనం చూడలేదు. ఏదేమైనప్పటికీ కూడా చాలా దారుణమైన పరిస్థితులు కూడా మనం ప్రయాణిస్తూ ఉన్నాం. ఈ ప్రపంచము వెళ్ళబోతా ఉంది. ఈ టారిఫ్ వార్లు అయితేనేంటి, ఈ అల్టిమేటమ్స్ అయితేనేంటి, ఎటు దారి తీస్తాయి అనేది మనము చూడాల్సిన అవసరం ఉంది. అయితే వాస్తవం